అండి. వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ 2013. ఈరోజు మంచి సమ్మర్ డ్రింక్ అండి. ఇంకా మా ఛానల్లో అన్ని సమ్మర్ డ్రింక్సే వస్తున్నాయి ఏంటక్క అని అనుకోకండి. సమ్మర్లో మంచి రెసిపీస్ అయితే మనం తాగాలి కదా చల్ల చల్లగా పొట్టకి. ఇప్పుడు ఈరోజు కర్బూజా జ్యూస్ అయితే చూపిస్తాను. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి. అక్క ఇది మాకు తెలిసిందే కదా మీరు ఎందుకు చెప్తున్నా అలా అని కాదు, ఈ కొన్ని టిప్స్ పాటిస్తే చాలా టేస్టీగా వస్తుంది అని మాత్రమే చెప్తాను. నిజంగా అండి, చాలా బాగుంటుంది. పొట్టకి చల్లగా ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా సర్వ్ చేసి వాళ్ళకి ఇచ్చిన కొంతమంది పిల్లలు ఫ్రూట్స్ అనేది తినరు. అలాంటి వాళ్ళు ఇలాంటి డ్రింక్స్ ఇచ్చారంటే రోజంతా ఎనర్జెటిక్గా ఉంటారు. నీరసం ఉండదు, అలసట ఉండదు, పొట్ట నిండుగా అనిపించిద్ది. ఆకలి కూడా త్వరగా వెయ్యదు. ఈ ఎండలకి ఏంటంటే చలవ చేస్తుంది. నిజమండి. మీకు ఏమన్నా రెసిపీస్ కావాలి అక్క ఇది ట్రై చేయండి అని అంటే నేను కంపల్సరీగా అది ట్రై చేసి మీకు చూపిస్తానండి. ప్లీజ్ కామెంట్ ఫర్ యూ. ఇప్పుడు నేను ఒక కర్బూజా అయితే తీసుకున్నాను. దాంట్లో సీడ్స్ అన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలండి. ప్లీజ్ అండి, కనీసం నేను ఒక వీడియోకి 100 లైక్స్ 200 లైక్స్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ ఎవ్వరు అంత లైక్స్ కూడా ఇవ్వటం లేదు. ఇంత కష్టపడి తీసినందుకైనా ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఒక్క సపోర్ట్ చేయడం వల్ల ఎవరికి ఏమీ రాదు కదా. అది సీడ్స్ అన్నీ తీసిన తర్వాత ఈ పల్ప్ లోపల ఉన్న పల్ప్ మొత్తము మనం ఒక స్పూన్ సహాయంతో ఇట్లా బాగా పండిందైతే పల్ప్ ఇవి ఈజీగా వస్తుంది. లేదు కొంచెం పచ్చిగా ఉంది అంటే పైన పీల్ తీసేసి మనం ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చండి. ఇలా మొత్తం అన్నీ కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. నేను ఎందుకు ఇలా తీస్తున్నానంటే మా పిల్లలకి కొంచెం ఈ డొప్పలో వేసి ఇస్తే కొంచెం డిఫరెంట్గా ఇష్టంగా తాగుతారు అనేసి నేను ఇలా చేస్తున్నాను. మీరు కావాలి అంటే ముక్కలుగా కూడా కట్ చేసేసుకొని గ్లాస్లో వేసుకోవచ్చు. ఇలా మొత్తం అయితే నేను తీస్తున్నానండి. ఉట్టిగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక్క గ్లాస్ తాగారంటే కడుపు నిండిపోతుంది. నేను ఒక కాయకి అయితే మాత్రం ఒక కప్పు వరకు షుగర్ తీసుకున్నాను. ఒక గ్లాస్ వరకు మిల్క్ అయితే తీసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన కర్బూజా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ ఏమన్నా రెసిపీస్ చేయమని కామెంట్ చేయండి. ప్లీజ్ ఆ రెసిపీస్కి ఎక్కువ లైక్స్ వస్తాయేమని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను ముందుగా నానబెట్టుకున్న కొంచెం సబ్జాలు కూడా వేసుకున్నాను. ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటారు పిల్లలు. కొంచెం సబ్జా వాటర్ అంటే కొంచెం ఇష్టంగా తాగుతారు కదా, అందుకు ఇలా నేను గ్లాసుల్లోనూ ఈ కర్బూజా దొప్పలో కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్నానండి. అంతే, ఎంతో ఈజీ అండ్ ఎమ్మీ కర్బూజా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ సమ్మర్లో ఎక్కువగా ఇష్టపడేది ఇలాంటి జ్యూస్లే కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా మీ దగ్గర ఏమన్నా ఉంటే హర్షీస్ క్రీమ్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా సరే కొంచెం గార్నిష్ చేశారంటే పిల్లలు మంచిగా తింటారు, తాగుతారు. అలాగే కొంచెం ఇలా స్ట్రాలు అయితే వేసి ఇవ్వండి. ఇంకా ఇష్టం ఎంతో చూడండి ఎంత కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంది కదా. మీకు ఒక్కసారి ట్రై చేసి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.